వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అక్షరగీత విద్యానికేతన్ స్కూల్ నందు 10వ తరగతి పరీక్షలు ముగింపు సందర్భంగా విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కన్యగంటి అశోక్ బాబు మాట్లాడుతూ ఈ సంవత్సరం 10వ తరగతి సిలబస్ మారినా ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఉపాధ్యాయుల సలహాలు తీసుకుంటూ ప్రతి విద్యార్థిని మోటివేట్ చేస్తూ 10వ తరగతి పరీక్షలకు ఎటువంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఈ సంవత్సరం కూడా మంచి మార్కులతో విజయ కేతనాన్ని ఎగరవేస్తామని చెప్పారు. రామచంద్రరావు, కరెస్పాండెంట్ రాంప్రియ, కోఆర్డినేటర్ పటేల లక్ష్మీకుమారి, క్రాఫ్ట్ టీచర్ మునిపల్లి అనుష, ఇన్ఛార్జ్ కావేటి శివకుమారి తదితర టీచర్లు, ఆయమ్మలు, విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులందరికీ కూడా మా హృదయపూర్వక ఆశీస్సులు. అలానే వాళ్ళందరూ మంచి మార్కులతో పరీక్షలు బాగా రాసి ఉత్తీర్ణత సాధించాలని మేము కోరుకుంటున్నాం. మా అక్షరగీత పిల్లలే కాకుండా మన 10వ తరగతి విద్యార్థులు అందరూ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మా స్కూల్లో 10వ తరగతి విద్యార్థులు బయటికి వెళ్ళి పరీక్షలు రాయంటే కాస్త భయపడుతూ ఉంటారు, టెన్షన్ ఫీల్ అవుతారు. అందుకని ఆ టెన్షన్ పోగొట్టడానికి మేము ప్రతి ఎగ్జామ్కి ఒక్కొక్క థీమ్ తీసుకొని థీమాటికల్గా వాళ్ళని మోటివేట్ చేస్తూ పిల్లలతో బయట కాస్త విచిత్ర వేషధారణ అట్లాంటివన్నీ చేయించి మిగతా పిల్లలతో వీళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్పిస్తూ ఉంటాము. దీనివల్ల పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తూ పరీక్ష రాస్తూ ఉంటారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అది మాకు ఎంతో గర్వంగా ఉంటుంది. సాధారణమైన విద్యార్థులతో అసాధారణమైన ఫలితాలు సాధించడంలోనే మా అక్షరగీత ప్రతిభ ఉంది. My name is Deekshita. I am studying 9th standard. I studied here from 1st standard to till now 9th standard, and I participated in many activities like chess, drawing, dance. Our school provided abacus, spoken English, Kalabharati competition and Mother Teresa competition, and we went to HSG camp. Our school provided HSG Hindustan Scout Guides, and we won first prize in dance competition. This is all because our principal sir Kannaganti Sri Ashok sir, and our teachers are very friendly with us, and our school like our home. And about studies in our school is best, and this all credit goes to our teachers who teaching us in a planned way, and this is not possible without the efforts of our principal Shri Kannaganti Ashok Garu. And for me this is a aspects of enjoyment, and there are a lot of freedom and extra curricular activities for everything. And thank you our esteemed principal Shri Kannaganti Ashok Kumar Garu for guiding us and providing us good future. గిడుగు రవీంద్ర మోహన్ బాబు కుటుంబానికి జరిగిన కారు ప్రమాద ఘటనపై గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. ప్రమాద ఘటనపై సత్వర చర్యలపై సబ్ కలెక్టర్ సంజనా సింహాకు పలు సూచనలు కూడా అందజేశారు. వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా అవనిగడ్డలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలిలోని చెంచుపేటలో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందగా 2 విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తీవ్ర గాయాల నడుమ చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో గిడుగు రవీంద్రమోహన్ బాబు తల్లి అరుణతో పాటు 5 ఏళ్ల చిన్నారి సాత్విక, మరో నెల రోజుల పసికందు మరణించడం విచారకరం. ఘటనలో తీవ్రంగా గాయపడిన గిడుగు సందీప్, పల్లవి ప్రస్తుతం విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనను వార్తా కథనాల ద్వారా తెలుసుకున్న పెమ్మసాని తక్షణమే స్పందిస్తూ మృతుల బంధువులను, ఆసుపత్రి వర్గాలను ఢిల్లీ నుండి ఫోన్ ద్వారా సంప్రదించారు. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలలో పాల్గొంటూనే మరోవైపు స్పందిస్తూ ఘటన జరగడానికి గల కారణాలను, అలాగే చికిత్స అందుతున్న విధానాన్ని వైద్యులను కూడా అడిగి తెలుసుకున్నారు. కాగా సందీప్, పల్లవిలకు మంగళవారం నాడు ఎంఆర్ఐ స్కాన్ తీసిన తర్వాత ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని, అయితే తొడ ఎముకలకు ఫ్రాక్చర్ అయినందువల్ల సర్జరీ చేసే అవకాశం ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. చనిపోయిన తల్లిదండ్రుల చిన్నారుల మృతదేహాలను తెనాలిలోని స్వగృహానికి ఇప్పటికే తరలించగా అక్కడి పరిస్థితి పైన మృతులకు చెందిన తెనాలిలోని బంధువులతో అక్కడి పరిస్థితిపై పెమ్మసాని వాకపు చేశారు. ఆయన మాట్లాడుతూ జరిగిన ఘటనపై తాను దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నానని, గుండె నింబరం చేసుకుని సందీప్ దంపతులకు అందరం అండగా నిలవాలని సూచించారు. ప్రభుత్వం తరపున సాయం అందేలా చూసే ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా సందీప్ బంధువులకు పెమ్మసాని వివరించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న తమ కుటుంబం పట్ల స్పందించిన పెమ్మసాని మానవతా దృక్పథానికి సందీప్ తరపు బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. తెనాలి వినపాడు గ్రామం చెరువు వద్ద 46 ఎకరాల గడ్డివాము దగ్ధమైంది. సుమారు 5 లక్షల విలువ గల 13 మంది రైతులకు చెందిన 46 ఎకరాలు గల 15 గడ్డివాములు వేసుకుని ఉండగా మధ్యాహ్న సమయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి గడ్డివాములు తగలబడటంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ పూర్తిగా దగ్ధమయ్యాయి.
అయ్యా ఎక్క వచ్చిందయ్యా అయ్యో అయ్యా అయ్యా కనపాడులోని చెరువు దగ్గర ఈద్గాహా ఎదురుగా గెడ్డిమాములని దగ్నం అయిపోయాయి. మేము కుప్ప నూర్చుకొని 13 మంది గెడ్డిమాములు వేసుకున్నాము. తల ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు ఈ పూర్తిగా ప్రమాదవశాత్తు దగ్నం అయిపోయినాయి. మీరు ఏమైనా అధికారులు ఏమైనా సహాయం చేస్తే చేయమని ప్రార్థిస్తున్నాము. 13 మంది రైతులు ఒక్కొక్కరికి 5-6 ఎకరాల వాములు వేసుకున్నాము. మొత్తం పూర్తిగా దగ్నం అయిపోయినాయి. ఏం రూపాయలు ఏం లేకుండా 13 మంది ఒక 5-6 ఎకరాలు ఉంటాయి. వచ్చారండి, అందరూ ఇడే ఉన్నారు. సుమారు ఎంత విలువ ఉంటాయి? 1 లక్ష రూపాయలు దాకా ఉంటాయి. 13 వాములు ప్రతి సంవత్సరం ఇక్కడే వేస్తాం. ప్రతి సంవత్సరం ఇక్కడే వేస్తామండి. మేము ఇప్పటి నుంచి ఇక్కడే వేస్తున్నాం ప్రతి సంవత్సరం. రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు వసంత నవరాత్రి మహోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ విచ్చేసి కాశీ వాక్యంపై ప్రవచనం చేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగా ఆలయ ఈవో కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కాశీ ఏర్పడిన విధానం అక్కడ నుంచి పరమేశ్వరుడు మీ ఊళ్ళలో శ్మశానాలు అక్కడ ఉన్నాయి, కానీ ప్రత్యేకించి వేరే అదే చెప్పడానికి ప్రయత్నిస్తున్న శ్మశానంలో అన్ని తగలబెడతారు. అది ప్రళయ కాలంలో సృష్టి అంతా ఎక్కడ పోతుంది? ఇది ఆలయం పోతుంది. పరమాత్మ దేవుళ్ళు లేరు, జంతువులు లీనమై ఉంటాయి. అన్ని బ్రహ్మణ్యేన ఎప్పుడు వసంత నవరాత్రి సందర్భంగా రామలింగేశ్వర శ్రీ దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు వచ్చేసి కాశీ మహత్యం గురించి ప్రవచన కార్యక్రమం చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంకు స్థానికంగా ఉన్న పెద్దలు అందరూ పాల్గొని జయప్రదం చేసి ఉన్నారు. దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కాశీ మహత్యం గురించి సామవేద షణ్ముఖ శర్మ గారు ప్రవచనం చెబుతున్నారు. త్రిశూలం మీద ధరింపబడుతుంది కదా, త్రికంటక విరాజితే అనే మాట కూడా మనకి మహాసంకల్పంలో కనబడుతున్నది. ఏమిటి దీని ప్రత్యేకత అంటే, ఇటు బ్రహ్మవివృత పురాణం కాశీఖండ 2 కలిపి చూస్తే సృష్టి ఆది యందు నారాయణుడు తన హృదయంలో అంతర్ముఖమై ధ్యానం చేస్తున్నాడు. నారాయణుడు హృదయంలో ధ్యానిస్తున్నాడు. ఎవరిని ధ్యానిస్తాడండి? శివస్య హృదయ విష్ణు విష్ణుశ్చ హృదయం శివ కనుక తన హృదయాంతర్వర్తేన పరమాత్మని ధ్యానిస్తున్నాడు. హృదయంలో ధ్యానించేటప్పుడు ఎప్పుడు అంగుష్టమాత్ర పురుష అని అంగుష్టమాత్ర ప్రమాణంతోనే ధ్యానిస్తారు. అంటే అర్థం పరమాత్మ అంగుష్టమాత్రం ఉంటాడని కాదు, హృదయంలో ప్రమాణం అంగుష్టమాత్రమే అని అర్థం. ఆ అంగుష్టమాత్రం హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని ధ్యానిస్తున్నాడు. అంటే తనని తానే ధ్యానిస్తున్నాడు అని చెప్పుకోవాలి. అలా ధ్యానిస్తూ ఉండగా మహాసంకల్పం చేత ధ్యానిస్తున్న జ్యోతిర్మయి మూర్తి హృదయం నుంచి బయటకు వచ్చింది. గుంటూరు జిల్లాలోని బృందావన్ గార్డెన్స్ నందు గల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గల అన్నమయ్య కళావేదికలో కళా దర్బార్ వ్యవస్థాపకులు పొద్దూరి రంగారావు ఆధ్వర్యంలో విశ్వావసనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెనాలికి చెందిన స్వరలయ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు సాయిలక్కరాజుకి కళారంగంలో చేస్తున్న విశిష్ట కృషికి గాను ఉగాది పురస్కారాన్ని సోమవారం సాయంత్రం ఆలయ కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, చెన్నుపాటి శివనాగేశ్వరరావు, పొత్తూరి రంగారావు చేతుల మీదుగా మెమెంటో అవార్డు శాలువాలతో ఘనంగా సత్కరించారు. తనకు జరిగిన సత్కారానికి సాయిలక్కరాజు స్పందిస్తూ, నా జిల్లాలో జరిగిన సత్కారం కన్నతల్లి అందించిన అభినందనతో సమానమన్నారు. మంగళవారం తెనాలి విచ్చేసి ఆయన ఉగాది పురస్కార విశేషాలను వివరించారు. చాలా మీరు కనుక నిన్న ఉగాది జరిగింది, అందరు చేసుకుని ఉంటారు. ఊర్లో ఎక్కడ చూసినా వేప చెట్టు కరువు అయింది, అందరి ఇళ్లలో చేదు బరువు అయింది, కొందరి మాటల్లో తీపి కరువు అయింది, కానీ అందరి ఒంట్లో తీపి బరువు అయింది. పుస్తకాలేమో బజార్లో కలుస్తున్నాయి, మన చెప్పులేమో అంగట్లో మెరుస్తున్నాయి.
బహుశా మనకు జ్ఞానం కావాలంటే చెప్పులు అవసరమేమో. ఇది నా ఉగాది కవిత. ఇప్పుడే అన్నాను, మరలా అనుకోవద్దు. ఇది ఎవరిని విమర్శించాలి కాదు. ఎందుకంటే నన్ను నా ఊళ్ళో అడుగుతూ ఉంటారు, చాలా చోట్ల ఉపన్యాసాలు చెప్తుంటారు, జనాలు ఎక్కువసేపు ఎందుకు చెప్పరు అని. అక్కడ చేస్తే మెచ్చుకుంటున్నారు, ఇక్కడ చెప్తే నొచ్చుకుంటున్నారు. అదే ఎక్కువసేపు మాట్లాడితే మన గురించి ఎవరికి ఇచ్చుకుంటున్నారు. నాకు అది ఇష్టం లేదు. అందరూ నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఇంకా మరి కొంతకాలం జీవించాలని ఇందాక చెప్పారు. నడక ఒకటిగా నవ్వేవాడికి నడిచేవాడికి అనారోగ్యం ఉండదు, జంజాల్ గారు చెప్పిన మాట. జంజాల్ గారు చనిపోయే ముందు వారం రోజుల ముందు నేను కలిసినప్పుడు ఆయన అన్న అద్భుతమైన మాట నేను మీ ముందు పోస్తున్నాను. ఎలా ఉన్నారు జంజాల్ గారు అని అడిగాను. అప్పుడు అనుభవించాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను అన్నాడు. చివరి దశ ఎవరికి తప్పదు, వృద్ధాప్యం ఎవరు తప్పించుకోలేరు. కానీ ఆరోగ్యంగా ఉంటే వృద్ధాప్యం మనం ఎదిరించవచ్చు. ఇవాళ తిరుపతి గారిని చూసేయండి, ఆయనకి బహుశా 80 పైన ఉంటాయి నా లెక్క ప్రకారం. నిన్నే మన 3 రోజుల క్రితం రాఘవేంద్ర కలిస్తే 83వ ఏడు వస్తుంది, మే 22 ఆయన 84 వస్తాయిట. ఎలా ఉన్నారంటే నవయువకుల్లో ఉన్నారు. ఏప్రిల్ 2వ తేదీ బుధవారం దైవజనులు పగడాల ప్రవీణ్ స్మారక శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ మెంబర్ రెవరెండ్ డాక్టర్ ప్రభుదాసు తెలిపారు. చెంచిపేట ఉమేష్ చంద్ర విగ్రహం దగ్గర నుండి ప్రారంభమయ్యే ఈ ర్యాలీలో క్రైస్తవులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఇటీవల ప్రభు కొరకు అసాక్షిగా మారిన పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి కుటుంబానికి ప్రభువు ఆదరణ కలగాలని, వారు అసాక్షిగా మరణించిన ఫలితంగా భారతదేశంలో మరి ఇతర దేశాల్లో గొప్ప ఉజ్వలాలు దేవుడు రగిలించాలని ప్రార్థన చేస్తూ ఆశిస్తూ మీ అందరికీ తెలియజేయని విధమే ఏమనగా, రేపటి దినాన అనగా ఏప్రిల్ 2వ తారీఖున తెనాలి పట్టణ పాస్టర్ అసోసియేషన్ తరపున, మరి తెనాలి చుట్టుపక్కల ఉన్న మండల అసోసియేషన్ పాస్టర్స్ అసోసియేషన్ తరపున రేపటి దినాన తెనాలి పట్టణంలో ఉదయం 9 గంటలకు చెంచుపేటలోని పోలీస్ బొమ్మ ఉమేష్ చంద్ర గారి పోలీస్ బొమ్మ దగ్గర నుంచి శాంతి ర్యాలీ ఆరంభించడం జరుగుతుంది కనుక సంఘ విద్రోహ శక్తుల చర్యలను ఖండించాలి, మరి నిరసన తెలియచేయాలి. ఆ కుటుంబానికి ఆదరణ కూడా నా తరపున కలగాలి. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు మరోసారి. ఈ ఏడాది మే నుండి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లు వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కృష్ణా జిల్లా అవనిగడ్డ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన 4 మృతి. ప్రమాద ఘటనపై ఆరా తీసిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పారిశుద్ధ్య పనులను కాంట్రాక్టర్లకు కట్టబెట్టవద్దంటూ ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ మరియు కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో నిరసన.